ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఎక్కడున్నారు ఈ శనివారం అనేది మనము చూడవలసి ఉంది. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారు అయినా అన్నది కూడా మనం చూడాలా. చూడండి, పేతురు రాసిన పత్రిక 3:19 చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోని 3:19లో 3:18 కూడా చూద్దాం. 18 కానీ చూద్దాం. మొదటి పేతురు 3:18 ఏలయనగా మనలను దేవుని వద్ద తెచ్చుటకు అవినీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరము విషయముల్లో చంపబడి ఆత్మీయమై బతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమపడేను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములో వాడ సిద్ధపరచబడకుండా అదే లేని వారి యొక్క అనగా శరలో ఉన్న ఆత్మల వద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళేనని వారికి ప్రకటించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు ఈరోజు ఎక్కడికి వెళ్ళాడంటే అయినా అని చూస్తే యేసు ప్రభువారిని శుక్రవారం నాడు లక్షవారం నాడు పట్టుకున్నారు. శుక్రవారం నాడు లక్షవారం శిక్ష విధించారు. శుక్రవారంలో శిక్ష అమలు జరిపారు. ఆయన్ని మొదట కొరడాలతో కొట్టారు. స్తోత్రం. కొరడాలతో కొట్టమన్నారు. తర్వాత ఆయనకి సిలువ వేశారు. స్తోత్రం. సిలువలో 7 మాటలు శుక్రవారం నాడు 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆయన 7 మాటలు మాట్లాడారు. మొదటి మాట ఏంటి? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. రెండో మాట ఏంటి? నేడు నీవు నాతో పరదేశంలో ఉండు అన్నాడు. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహాన్ని ఆయనకి బదులుగా ఆయన కుమారుడిని అనుగ్రహింపజేశాడు. నాలుగో మాట ఏంటి? లేఖనములను నెరవేర్చబడిన ఈ 4వ మాట. 5వ మాట ఏంటి? నా దేవా ఎవరడా నన్ను ఎలాగ చెయ్యి విడిచిదువు అన్నాడు. 6వ మాట ఏంటి? బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. ఏం విడిచాడు? ప్రాణం విడిచాడు. 7వ మాట ఏంటి? ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు, ప్రాణం కూడా విడిచాడని వాక్యం ఉంది. 7 మాటలు సిలువలో పలికిన తర్వాత అరిమత్తయి అని యేసేపు వచ్చాడు. యేసేపు వచ్చి చాలామంది ఉన్నారు అక్కడ, చాలామంది ఉన్నారు. ఎవరు పిలాతు దగ్గరికి వెళ్ళడానికి అధికారము లేదు. ఎందుకంటే అరిమత్తయి అని యేసేపు ఒక పదవ కలిగిన వాడు, ఇంకోటి ఏంటంటే పేరు ప్రతిష్టలు ఉన్నవాడు, బాగా డబ్బున్నవాడు, ఆస్తిపరుడు. అతడు వెళ్ళి సాయంకాలం చాలామంది ఉన్నారు. శిశువులు లేరా? ఎందుకు వెళ్ళలేదు శిశువులు? అరిమత్తయి కంటే ఎక్కువగా ప్రేమించిన పేతురు, యోహాను చాలామంది ఉన్నారు. మరియమ్మ ఉంది, చాలామంది ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఏం చేయలేదు, వెళ్ళలేకపోయారు.
అరిమత్తయి యేసే వెళ్ళి యేసు ప్రభు యొక్క దేహాన్ని మాకు ఇవ్వండి అని అడిగాడు. స్తోత్రం. అడిగినప్పుడు ఆ దేహము తీసుకుని ఆ శరీరాన్ని ఆయన సొంతంగా దొలిపించుకున్న సమాధి ఉందట అరిమత్తయి యేసేది. ఆ సమాధిలో ఎప్పుడు ఎవరిని కూడా పెట్టలేదట. ఆ సమాధిలో యేసు ప్రభువుని సమాధి చేసి వచ్చేసారు. రాయి ఒకటి వదిలించి సీలు వేసి వచ్చేసారు అంతే. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగింది? శుక్రవారం నాడు 6 గంటలకల్లా ఇది జరిగిపోయింది. 6 గంటలకల్లా ఏమైపోయింది? సమాధి చేయబడిను అనంత బైబిల్లో. అయితే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం ఏంటి? 6 గంటల తర్వాత జరిగింది. అది ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం ఏంటంటే, ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అనగా శరలో ఉన్న ఆత్మల వద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళెను, వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారాగా రక్షణ పొందారు అని దానికి అదృశ్యమైన బాప్టిజం ఇప్పుడు మిమ్మలను రక్షించునని ఆ దేహము ఆ శరీరము తీసివేయడకు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానము దేవుని విషయమై నిర్మలమైన సాక్ష్యము ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం. అయితే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం చూస్తే శరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే శరలో ఎవరున్నారు? భూకంపం జరిగింది, ఆత్మలు లేపబడ్డారు. ఆ శరలో ఉన్న ఆత్మల వరకు ఎలా వెళ్ళాడైనా? శరీరంతో వెళ్ళాడా? ఆత్మరూపిగా వెళ్ళాడు. శరని శరగా పట్టుకుని వచ్చాడు. శర ఎక్కడ ఉందంటే పాతాళంలో ఒక అరట. అది పాతాళంలోకి ఎవరు వెళ్ళగలరు చెప్పండి? ఏ మనుషుడు వెళ్ళలేడు, వెళ్తే రాడు. కానీ యేసు ప్రభు పాతాళానికి వెళ్ళి ఆ పాతాళంలో కూడా ఎంతమంది ఉన్నారో చూసి రావచ్చు ఆయన. ఎందుకంటే పాతాళాన్ని చుట్టించిన వాడు ఎవరు? నరకాన్ని చుట్టించిన వాడు ఎవరు? నరకాన్ని కలగజేసి అగ్నికుండము తయారు చేసిన వారు ఎవరు? యేసు ప్రభు వారికి. కాబట్టి ఆ పాతాళ లోకానికి, నరకంలోనికి, ఒక అరలోనికి వెళ్ళి శరలో ఉన్న వారికి ఏం చేయడట? ప్రకటించాడని ఉంది బైబిల్. ఉందా? ఏం ప్రకటించాడు? విశ్వాసులారా, ఆవా మొదలుకొని నోవా వరకును, నోవా మొదలుకొని యేసుక్రీస్తు అనే నా కొరకు మరణించిన వరకు కూడా చిలువ మీద దొంగతో సుద్ద ఎవరన్నా ప్రకటన చేశాడు. ఏమని ప్రకటించాడు చెప్పండి? మీ కొరకు నేను సిలువలో రక్తం గార్చాను, ప్రాణం పెట్టాను, సమాధి చేయబడి 3వ దినమున లెగిస్తాను, మీ పాపాలన్నీ పోవటానికి నేను రక్తం గార్చాను అని అన్నాడు అక్కడ యేసు ప్రభువు. ఇక్కడ మనకు కనబడుతున్న మాట చూడండి. ఆత్మ విషయమైలోను బ్రతికింపబడిన పాప విషయములు ఒక్కసారే క్షమపడేను. ఒక్కసారే క్షమపడ్డాడు అంటే ఆయన బోధించబడ్డాడు. ఏ విషయంలోనూ? పాపం. కళ్ళతో, హృదయంతో, కాళ్ళతో, చేతులతో, అంతరంగంతో, ఆలోచనతో, తలంపులతో, మనసుతో నువ్వు ఎంతమంది పాపం చేస్తున్నారు ఈ భూమి మీద అందరి కొరకు ఒకేసారి ఏమయ్యాడట? ఏమయ్యాడు? క్షమపడ్డాడు అంటే బోధించబడ్డాడు, ప్రాణం పెట్టాడు. మళ్ళీ ఏమైపోయాడా? బతికాడైనా. బతికాడు. ఎలా లేచాడో రేపు చూస్తాం. ఆ వాక్యాన్ని ఏంటి ఎలాగ లేచాడో ఎప్పుడు చూద్దాం? రేపు చూద్దాం. క్రీస్తు మహిమపరచబడాలా, మన ద్వారాగా క్రీస్తుకి మహిమ రావాలా. ఇంకొక మాట అంటున్నాడు అక్కడ. ఏమన్నాడంటే ఎలా అయినా మనము దేవుని వద్దకు తెచ్చుటకు
ఆ అవినీతిమంతుల కొరకు నీతిమంతుడని యేసు శరీర విషయంలో చనిపోయాడు. ఎవరి కోసం చనిపోయాడు? అవినీతిమంతులు. అవినీతిమంతులు అంటే ఎవరు? దొంగలు, దోచుకునేవారు, అనేక రకాల భూమి మీద ఉంటారు. అవినీతిమంతులు అంటే అక్రమంగా నడిచేవారు, అక్రమంగా జీవించేవారు, అక్రమంగా మాట్లాడేవారు. అవినీతిమంతుల కొరకు ఆయన ఏమైపోయాడట? చనిపోయాడు. పాపుల కొరకు ఆయన చనిపోయాడు. నీ కొరకు నా కొరకు చనిపోయాడు. యేసుప్రభు అంటే ఎవరు? భూమిని ఆకాశముని శూన్యములో సుట్టిని గల సుట్టికర్త. ఎందుకు చనిపోయాడంటే నీలో పాపం ఉంది కాబట్టి నీ పాపానికి పరిహార్థ బలిగా చనిపోయాడు ఆయన. నా కొరకు యేసుప్రభు చనిపోయాడంటే అనుకుంటున్నావా? నీ పాపం పోవాలంటే యేసుప్రభుని నమ్మాలి. యేసుప్రభుని నమ్మితేనే. ఎవరి కొరకు చనిపోయాడు? అవినీతిమంతుల కొరకు. అవినీతిమంతులు అంటే ఎవరమ్మా? ఒక్కడు నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేరు. అవినీతిమంతులు. ఎక్కడి నుంచి వచ్చింది పాపము? ఆదాములోంచి వచ్చిన పాపము. అవినీతిమంతులైపోయారు, దేవునికి దూరం అయిపోయారు, దేవునికి విరోధం అయిపోయారు, నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఆ నరకానికి వెళ్ళిపోయే వాళ్ళని అవినీతిమంతుల కొరకు ఒక నీతిమంతులని యేసుక్రీస్తు ఏమైపోయాడు? చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అవినీతిమంతుడు అంటే నీలో పాపము లేనివాడు యేసుప్రభువు నమ్మకలదు. పాపము చేసిన ప్రతి ఒక్కరూ యేసుప్రభువు నమ్మాలి. నమ్మకపోతే నరకానికి వెళ్ళాలా, నమ్మితే పరలోకానికి వెళ్ళాలా. మంచి మాట్లాడి చీనోరుతోనే చెడ్డ కూడా మాట్లాడచ్చు. చెడ్డ మాటకి విరోధం అవుతుంది, మంచి మాటకి మంచి జరుగుతుంది. అందుకే నరకం ఉంది, పరలోకం ఉంది. అవినీతిమంతులుగా ఉన్న మన కొరకు ఒక్కనాడు చనిపోయాడు. ఆయన రక్తం ద్వారా ఇప్పుడు మనం ఏమయ్యాం? నీతిమంతులమేం, పవిత్రులమే అని మొదటి యోహాను పత్రిక చదువు చూడండి. మొదటి యోహాను పత్రిక 1:7 4వ లైన్లో అనుకుంటాను. చూడండి, ఆ మాట ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. ఏంటంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మలను పవిత్రులుగా చేయను. ఇంకోటి ఏమంటాడంటే ఆయన రక్తము మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాయి. ఆయన రక్తం మిమ్మల్ని దోషం లేని వాళ్ళుగా చేస్తాయి. చెయ్యాలంటే మనం ఏం చేయాలా? 9లో అంటున్నాడు, మీ పాపం అంటే మీరు దేవుని దగ్గర రావాలి. మీరు దేవుడి దగ్గరికి వచ్చి మన పాపము మనం ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన పాపములు క్షమించి నీ సమస్త దుర్నీతుల్ని మిమ్మల్ని విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు. పాపంలో ఉన్నవా నీవు లేదా? ఒకసారి ఆలోచించి ప్రేమైన సహోదరుడి, సహోదరా, నువ్వు పాపంలో ఉంటే యేసుప్రభు నమ్ము. నువ్వు పాపం చేస్తే యేసుప్రభు నమ్ము. నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు, పాపంలో విడిపిస్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసు?